శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. సర్వం బ్రహ్మమయం జగత్, అది మనకి క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ ఆత్మశక్తి మనలో ఎలా వర్తిస్తూ ఉంది? ఆత్మ ఏమైనా పనులు చేస్తుందా? ఆత్మకి కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయా? ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది. విద్యుత్ శక్తికి ఏమున్నాయి చెప్పండి? ఆ శక్తి కరెంటు మీటర్లో ఉంది, లేదా మన స్విచ్ బోర్డులో ఉంది, అంతే. దానికి కనెక్షన్ ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు ఫ్యాన్ గాలి ఇస్తోంది, లైట్ ఏమో వెలుగిస్తోంది, ఏసీ ఏమో కూలింగ్ ఇస్తోంది, గీజర్ ఏమో నీళ్ళని వేడి చేస్తుంది. అయితే ఇందులో కరెంటుకి ఏమైనా కోరిక ఉందా? వీటిని పని చేయించాలని కానీ కూలింగ్ ఇవ్వాలని కానీ ఏ కోరిక లేదు కదా. ఆ కరెంటు స్పర్శతో అవి పనిచేస్తున్నాయి. అవి చెడిపోయినా కరెంటుకి ఏ బాధ లేదు, మనకి బాధ అంతే. లైట్ వెలగలేదని కరెంటుకి బాధ లేదు. అలాగే ఆత్మశక్తి కూడా అంతే. ఆత్మకి ఏ కర్తృత్వం కానీ ఏ భోక్తృత్వం కానీ లేదు.